హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్ ప్రొఫెసర్. దీప ఆశ్చర్యంగా లేచి నిలబడింది. ఆమె కళ్ళు పెద్దవిగా అయ్యాయి, పెదవులు వణుకుతున్నాయి, నోటి మాట బయటకు రావడం లేదు. దీప కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి. దీప సడన్గా పెళ్లిపేటల నుండి లేచేసరికి వాళ్ళ మీద బంధువులు అందరూ వేస్తున్న అక్షంతలు పువ్వులు వేయడం ఆపి దీప వైపే చూస్తున్నారు. దీప ఎందుకు లేచి నిలబడిందా అని దీప అందరి వైపు భయంగా చూస్తుంది. పెళ్లి మండపం దగ్గరలో ఉన్న వాళ్ళ మామయ్య వైపు చూసి మామయ్య అది అని మాట్లాడబోయింది. నాకు తెలుసు దీప, నువ్వు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా కూర్చో అని చాలా గంభీరమైన స్వరంతో అన్నాడు. దీప వాళ్ళ మామయ్య మొహం వైపు చూసింది. ఆయన మొహంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కొద్దిసేపు మౌనంగా దీప అక్కడే భయంతో నిలబడి తన లెహంగా 2 చేతులతో పట్టుకొని వణుకుతున్న కాళ్ళతో అడుగులు వేస్తూ మండపం నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దీప పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వివేక్ ఇంకా పూజ తన వెనకే పరిగెత్తారు. దీప గదిలోకి వెళ్ళి తలుపు మూసేలోపు వివేక్ పూజ కూడా లోపలికి వెళ్ళిపోయారు. దీప తలుపులు మూసి తలుపుకి ఆనుకొని గుండెలు పగిలేలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీప అలా ఏడవడం చూసి వివేక్ పూజకి భయంగా అనిపించి, దీప ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతారు. పూజ అది అది విహాన్ మిట్టల్ సార్ అని అంటూ భయపడుతుంది. దీప ఏమి చెప్పలేక పెద్దగా ఏడుస్తుంది. పూజ అక్కడ పెళ్లిపీటల మీద ఉంది శివ కాదు, అతను విహాన్ సార్ అని భయంతో వణుకుతూ మాట కూడా పూర్తిగా చెప్పలేకపోతుంది. అసలు విహాన్ సార్ అక్కడ ఎలా ఉండగలడు, ఆయన నా ప్రొఫెసర్ అని దీప తలపట్టుకొని కూర్చుంది. అతడు నన్ను చంపేస్తాడు. అయినా ఆ రోజు నేను కాలేజీలో జరిగింది ఎవరితోనూ చెప్పలేదు కదా. ఆయన నాతో వెల్కమ్ టు హెల్ మిస్ దీప శ్రీవాత్సవ్ అన్నాడు, అంటే నన్ను చంపేస్తాడు అని భయంగా అంటుంది దీప. దీప చెవులలో అతను అన్న మాటలు పదే పదే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. దీప ఏదేదో మాట్లాడుతుంటే పూజ వివేక్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. తనని చూసి పూజకి భయంగా ఉన్నా సరే వణుకుతున్న చేతులతో దీపను పట్టుకొని, దీప నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఏదో అపార్థం చేసుకున్నావు, విహాన్ సార్ పెళ్లి మండపంలో ఎందుకు ఉంటారు అంటుంది. లేదు పూజ, అక్కడ ఉంది విహాన్ సార్, నేను ఆయనని ఎక్కడున్నా సరే గుర్తుపట్టగలను, ముఖ్యంగా ఆయన గొంతు ఎప్పటికీ నేను మర్చిపోలేను అని అంటుంది. అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. అమ్మా దీప, ఒక్కసారి తలుపు తీయమ్మా అని గొంతు వినిపిస్తుంది. దీప, మీ మావయ్య పిలుస్తున్నాడు, ముందు డోర్ ఓపెన్ చేద్దాం అంటుంది పూజ. దీప ఏం మాట్లాడకుండా లేచి నిలబడుతుంది. వివేక్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయన లోపలికి వచ్చి దీప బంగారం అని చాలా స్మూత్గా మాట్లాడుతూ తన చేయి పట్టుకొని, నువ్వు అర్థం చేసుకోవాలి దీప, నేను చెప్పేది, ఆ అబ్బాయి మన కుటుంబ గౌరవాన్ని పరువు మర్యాదల్ని ఈరోజు నిలబెట్టాడు. దీప ఆయన చెప్తున్న మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమిటి మావయ్య మీరు అంటుంది, ఆయన మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడా, ఏం మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళ మావయ్య ఏదో చెప్పాలని గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, శివ బావకి నువ్వంటే ఇష్టం లేదంట, వేరే అమ్మాయిని ప్రేమించాడు, తన్ని మర్చిపోలేకపోతున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే దీప కళ్ళ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. అంటే బావ నన్ను పెళ్లిపీటల మీద వదిలేసి వెళ్ళిపోయాడా అని అంటుంది. నాతో పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా మావయ్య, ఎంత దూరం ఎందుకు తీసుకురావాలి, నేనంటే ఇష్టమని నువ్వు చదువుకోకపోయినా పర్వాలేదు, నేను ఇంటికి అలసిపోయి వచ్చేసరికి నన్ను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని చాలా ప్రేమగా చెప్పాడు, మరి ఎందుకు ఇలా చేశాడు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆయన దీప కన్నీళ్లు తుడిచి, నీ జీవితంలోకి విహాన్ సార్ లాంటి మంచి వ్యక్తి వచ్చాడు, ఈరోజు విహాన్ సార్ గనక లేకపోతే మనం సమాజంలో తల ఎత్తుకోలేకపోయే వాళ్ళం అని అంటారు ఆయన. దీప మౌనంగా రోధిస్తుంది. అంటే విహాన్ సార్ కావాలని నన్ను పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంటే, లేదు దీప, నేను సార్ని నీ పెళ్లికి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాను, ఆయన నీకు విషెస్ చెప్పి గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి అని వచ్చాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పెళ్లిపీటల మీద ఇప్పుడు నీ పెళ్లి ఆగితే ఫ్యూచర్లో నీకు పెళ్లి జరగదు, అందరూ నిన్ను నష్టజాతకురాలు అని నీ మీద నిందలు వేస్తారు, కుటుంబం పరువు పోతుంది శివ చేసిన పనికి అని విహాన్ సార్కి విషయం చెప్పి ఆయన చేతులు పట్టుకొని బ్రతిమలాడాను నిన్ను పెళ్లి చేసుకోమని. పందిట్లో పెళ్లి ఆగిపోతే ఒక ఆడపిల్ల జీవితం పాడవుతుంది, అది నా కొడుకు వల్ల ఇలా జరిగింది అని నేను నీ జీవితం బాగుండాలి అని ఆయనకి నీ పెళ్లికి ఒప్పించాను అని చెప్పాడు. ఆ మాటకి నిర్ఘాంతపోయింది. ఇప్పటి వరకు విహాన్ కావాలని తన తప్పు బయటపడుతుంది అని తనని పెళ్లి చేసుకున్నాడు అనుకుంది. వాళ్ళ మావయ్య చెప్పిన మాటలకు ఆయన తప్పు లేదు అనుకుని మౌనంగా ఆలోచిస్తుంది.
ఎవరికి అయితే నేను భయపడతానో అతని దగ్గరికే విధి నన్ను చేర్చింది అని తనలో తానే అనుకుంది. కొద్దిసేపు ఆ గది మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. ఏమీ ఆలోచించకు, అంతా మంచి జరుగుతుంది. నీకు నా మీద నమ్మకం ఉంచు తల్లి అని ఆయన ప్రేమగా చెప్తాడు. బంధువులంతా నిన్ను చూడడానికి వస్తారు. దయచేసి కళ్ళు తుడుచుకొని ప్రశాంతంగా ఉండు తల్లి అంటారు ఆయన. సరే అని మౌనంగా తన తలపై దుప్పట్టా సర్దుకొని ఉంటుంది. కాని ఆమె కళ్ళల్లో భయం నింపుకొని ఉంది. ఆమె మనసులో ఒకే ఒక పేరు మెదులుతుంది, విహాన్ అని. తన కన్నీళ్లు తుడుచుకొని మంచం మీద కూర్చుంటుంది. వాళ్ళ మామయ్య బయటకు వెళ్ళగానే డోర్ దగ్గరికి వేసి వస్తుంది పూజ. అంటే నువ్వు చెప్పింది నిజమేనా? విహాన్ సార్ నిన్ను పెళ్లి చేసుకున్నారా అని అంటుంది. దీప మౌనంగా ఉంటుంది. పూజ దీప ఎదురుగా నిలబడి, దీప ఏదో ఒకటి మాట్లాడు, నువ్వు మౌనంగా ఉంటే మాకు భయంగా ఉంది అంటుంది పూజ. పూజ నాకు భయంగా ఉంది అంటుంది దీప. కళ్ళ నిండా నీళ్లతో దీప ఆమె చేతులకు ఉన్న గోరెంటాకును చూస్తూ అంటుంది ఏడుస్తూ. దానిమీద ఇప్పటి వరకు శివ అని పేరు ఉంది, కాని ఇప్పుడు ఆ పేరుకు అర్థం లేదు. పూజ తన చేయి పట్టుకొని, ఎందుకు భయపడుతున్నావు పిచ్చి పిల్ల అని అంటుంది. నాకు ఈ రోజుతో విహాన్ సార్తో పెళ్లి బంధం ఏర్పడింది. నేను విహాన్ సార్తో భార్యాభర్తల్లా ఎలా ఉండగలను? ఆయనతో ఎలా బెడ్ షేర్ చేసుకోగలను? ఆయన మన ప్రొఫెసర్, నేను ఆయనతో అలా ఎలా ఉండగలను? నాకు సిగ్గుగా ఉంటుంది. అందరూ నాకు చెప్పారు భార్యాభర్తలు ఎలా ఉండాలో ఏంటో అని. నేను సార్తో అలా చేయలేను అంటుంది భయంగా ఏడుస్తూ. పూజ తన చేతులు పట్టుకొని బలవంతంగా నవ్వింది. పిచ్చిపిల్ల, అంతలా ఆలోచించకు, అలాంటిది ఏమీ ఉండదు. నేను టీవీలో చూశాను, పాలు తాగాక అదంతా జరుగుతుంది. దీప కళ్ళు పెద్దవి చేసి భయంగా పూజ వైపు చూసింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అంటుంది. దీప ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి పూజ తన నవ్వుని దాచుకుంటూ, అంటే నువ్వు ఆ పాల గ్లాసును కింద పడేస్తే అలాంటిది ఏమీ ఉండదు మీ ఇద్దరి మధ్య అని అంటుంది. అదేంటి అని అడుగుతాడు వివేక్. పూజ ఏం చెప్పాలో అర్థం కాక తల కొట్టుకొని అది అంతే అని భుజాలు ఎగరేస్తుంది. అయినా సినిమాలలో చూపించేదే అదే కదా. పెళ్లి కూతురు సిగ్గుతో పాల గ్లాస్ తీసుకొని పోతుంది. పాలు తాగాక రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. అదే పెళ్లి కూతురికి ఇష్టం లేకపోతే పాల గ్లాస్ విసిరేస్తుంది. దానితో అతనికి అర్థమయ్యి సైలెంట్గా ఉంటాడు. అంతేగా అని అంటుంది తన తెలివిని ఉపయోగించి. దీప పూజ వైపు చూస్తూ, నిజంగా అలా చేస్తే ఇంకా ఏం జరగదు కదా అని అడుగుతుంది ఏడుస్తూ. అవును అని తల ఊపుతుంది పూజ. దీప, నువ్వు అలా జరగకుండా ఉండాలంటే గదిలోకి వెళ్ళి నువ్వు పాలు మొత్తం తాగి గ్లాస్ అక్కడ పెట్టి నిద్రపోయినట్టు నటించు. సార్ పాలు తాగకపోతే నిన్ను ఏమీ చేయనులేరు అని చెప్తుంది. అంటే పాలు తాగకపోతే విహాన్ సార్ దీపని ముట్టుకోరా? వాళ్ళ మధ్య ఎలాంటి కలయిక జరగదా అని అయోమయంగా అడుగుతాడు వివేక్. వివేక్, నువ్వు ఇంకా దాని గురించి మాట్లాడకు అంటుంది పూజ. సరే, నాకు డౌట్ వచ్చింది, క్లారిటీ ఇవ్వు అంటుంటే పూజ దిండు తీసుకొని వివేక్ మొహం కేసి కొడుతుంది. దీప వాళ్ళిద్దరూ కొట్టుకోవడం చూసి కోపంగా, ఆపండి మీ గోల, నువ్వు చెప్పిందే జరుగుతుందా అంటూ, నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని భయంగా అంటుంది. వివేక్ తన చేతిని పట్టుకొని, దీప భయపడకు, సార్ ఇప్పుడు నీ భర్త, నీ శత్రువు కాదు. ఎవరైనా భార్యాభర్తల కలయిక జరగడం సహజం. నీకు ప్రొఫెసర్ కాబట్టి నువ్వు ఆయనతో అలా ఎలా ఉండగలను అనుకుంటున్నావు. నువ్విప్పుడు ఆయన స్టూడెంట్వి కాదు, ఆయన భార్యవి. అన్నీ మర్చిపోయి సంతోషంగా లైఫ్ స్టార్ట్ చెయ్యి ఆయనతో అని అంటాడు. దీప మెల్లగా తల ఊపుతుంది. కానీ వెల్కమ్ టు హెల్ అనే పదాలు ఆమె మనసులో ప్రతిధ్వనిస్తాయి. వాళ్ళు ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడ వాతావరణం కొద్దిసేపటికి ప్రశాంతంగా మారింది. బయట నుండి మేళాల శబ్దం వినిపించింది. వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి ఎవరో తలుపు తట్టారు. దీప, నిన్ను అత్తగారింటికి పంపించే సమయం అయ్యింది, మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు అని చెప్తారు. వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. దీప గట్టిగా శ్వాస తీసుకొని ఏదో నిర్ణయాన్ని తీసుకున్న దానిలా, రండి, ఇప్పుడు నిజంగానే నేను అత్తగారింటికి వెళ్లాల్సిన టైం వచ్చింది. పూజ అవును అంటుంది. నీ వస్తువులన్నీ సర్దుకున్నావా? నీ స్పెట్స్ మర్చిపోకు అని అంటుంది. దీప తన మొహం మీద ముసుగు కప్పుకొని చిన్నగా మెట్లు దిగి బయటికి వస్తుంది. అత్తవారింటికి పంపించేటప్పుడు జరిపించే తతంగాలు అన్నీ జరిపించి విహాన్ చేతిలో దీపా చేతిని పెడతారు వాళ్ళ మావయ్య. తననికి తల్లి తండ్రి అన్నీ నువ్వే అయి చూసుకోవాలి బాబు, చాలా అమాయకురాలు, ఇక మీదట తనకి అన్నీ నీవే అని చెప్పి ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. దీప వాళ్ళ అత్తమామల కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని హత్తుకొని వెళ్ళి వస్తాను మావయ్య అని చెప్పి మౌనంగా కారెక్కి కూర్చుంది. దారి పొడవునా దీప తల ఉంచుకొని చూస్తూ ఉండిపోయింది. విహాన్ ఆమెను ఏమి అంటాడో అని భయపడింది.
కొద్దిసేపటి తర్వాత విహాన్ కార్ ఒక విశాలవంతమైన భవనం గేటు ముందు ఆగింది. సెక్యూరిటీ వాళ్ళు విహాన్ కార్ చూడగానే గేట్ ఓపెన్ చేస్తారు. గేటు దగ్గర నుండి ఇంటి గుమ్మం దగ్గరికి రావడానికి 10 నిమిషాలు టైం పట్టింది. ఆ దారి పొడవునా పచ్చని చెట్లతోటి నిండిపోయి ఉంది. కారు ఆపగానే విహాన్ దిగు దీప అని అన్నాడు. అతని వాయిస్కి భయంగా డోర్ తీసుకొని కారు దిగుతుంది. విహాన్ తన చెయ్యి పట్టుకొని ఇంటి గుమ్మం ముందు నిలబడి అమ్మా అని పిలుస్తాడు. అప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ డిన్నర్ చేసి హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. విహాన్ అమ్మ అని పిలవడంతో గుమ్మం వైపుగా చూస్తారు అందరూ. విహాన్ని పెళ్లి బట్టల్లో చూడడంతో ముందు ఆశ్చర్యపోతారు. ఏంటి విహాన్ ఇది అని ముందుకు వచ్చి అడుగుతుంది వాళ్ళ పిన్ని జ్యోతి. పిన్ని, మీకు అందరికీ తర్వాత చెప్తాను, ఇప్పుడేమీ అడగొద్దు అంటాడు. విహాన్ మాటలకి విలువనిచ్చి సరే అని ఎవరు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. లోపలికి అడుగు పెడుతున్న విహాన్ వాళ్ళని ఆపి ఇంటి పని మనిషి అయిన శాంతను పిలిచి ఎర్రనీళ్లతో దిష్టి తీపించి కోడలతో గృహప్రవేశం కార్యక్రమాలు చేపిస్తారు. విహాన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. దీప భయంగానే ఆ ఇంట్లో కుడికాలు పెడుతుంది. జ్యోతి గారు దీపం తీసుకుని వెళ్ళి దేవుని గదిలో దీపం పెట్టిస్తుంది. డ్రైవర్ దీప లగేజ్ తీసుకొని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ముందుగా దీపని గెస్ట్ రూమ్లో ఉంచి విహాన్ రూమ్ని ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేపిస్తారు. అప్పటికప్పుడు దీప అత్తగారి ఇంట్లో అడుగుపెట్టినా కూడా తన మేలు ముసుగు తీయలేదు. వాళ్ళు కూడా దీప ఫేస్ చూడాలి అప్పుడే అనుకోలేదు. సైలెంట్గా ఉన్నారు. విహాన్ పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నా వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నాడు అని బాధపడ్డారు. దీప మాత్రం భయంగా మౌనంగా ఏడుస్తూనే ఉంది. అంతకు ముందులా తనని కొడతాడేమో అని. కొద్దిసేపటి తర్వాత తనని విహాన్ రూమ్లో కూర్చోబెడతారు. అది చాలా విశాలవంతమైన గది. ఆ గదిలో చుట్టూ ఫర్నిచర్ చాలా యూనిక్గా ఉంది. ఆ గది అంతా చాలా పరిశీలనగా చూస్తుంటుంది. దీప తన మేలి ముసుగు వెనక నుండి భయంతో చుట్టూ చూస్తూ ఉంటుంది. ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అప్పుడే ఆ గదిలో కొంతమంది ఆడవాళ్లు నెమ్మదిగా నవ్వుకుంటూ వస్తున్నారు. వాళ్ళు రావడం చూసి తన భయాన్ని బయట పెట్టకుండా వాళ్ళ వైపే చూస్తుంది. వాళ్ళ కళ్ళల్లో అల్లరి ఇంకా సన్నని చిరునవ్వు కనిపిస్తాయి. జ్యోతి వచ్చి దీప ముసుగు కొద్దిగా పైకెత్తి చూస్తుంది. జ్యోతి ఎవరో కాదు, విహాన్ బాబాయ్ భార్య. వావ్, నువ్వు ఏంజల్లా ఉన్నావు బంగారం, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది. దీప వణుకుతున్న గొంతుతో దీపా శ్రీవాత్సవ్ అని మెల్లిగా చెప్తుంది. నువ్వే కాదు, నీ గొంతు కూడా చాలా మధురంగా ఉంది. ఈ నైట్ నిన్ను ఇలా చూస్తే మా విహాన్ పరిస్థితి ఏంటో అని నవ్వుతుంది. దీప భయపడుతూ జ్యోతి చేయి పట్టుకొని ఆంటీ, నాకు భయంగా ఉంది, మీరు కూడా ఇక్కడే ఉండండి, నేను ఒంటరిగా ఈ రూమ్లో ఎలా ఉండగలను అంటుంది. దీప మాటలు విన్న వెంటనే జ్యోతి లేచి నిలబడి చేతులు జోడించి వద్దు వద్దు, నేను నా ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడెందుకు ఉండాలి? మిస్టర్ స్టోన్ నన్ను ఇక్కడ చూస్తే ఎవరికి తెలుసు, అతను నన్ను చంపేస్తే అని అంటుంది. పక్కన ఉన్న ఆడవాళ్ళకి కన్ను కొట్టి పక్కన ఉన్న వాళ్ళందరూ ఆ మాటలకి గట్టిగా నవ్వుతారు. అయినా ఆంటీ అంటావేంటి, అత్తయ్య అని పిలువు అని అంటారు. జ్యోతి అల్లరిగా నవ్వి ఈరోజు మీ ఫస్ట్ నైట్, ఏమైనా సరే ఈరోజు రాత్రి అని ఒక క్షణం ఆగి దీప చెవి దగ్గరికి వచ్చి మీ మిస్టర్ స్టోన్ నిన్ను తన ప్రేమలో ముంచేస్తాడు. ఈరోజు నిన్ను ఇలా చూస్తే రాత్రంతా అసలు వదిలిపెట్టడు అని గుసగుసగా అంటుంది. మిగిలిన వాళ్ళు అది వినబడి పగలబడి నవ్వుతారు. దీప ముఖం ఆమె ముసుగు వెనక సిగ్గుకి ఎర్రగా కందిపోతుంది. 2 చేతులతో మొహం మూసుకొని చాలు అత్తయ్య, నేను ఇప్పటికే భయంతో చచ్చిపోతున్నాను అని అంటుంది. మిగిలిన వాళ్ళ అందరూ నవ్వుతూ వాళ్ళు తెచ్చిన పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్తారు. వాళ్లతో పాటు జ్యోతి కూడా వెళ్తూ వెనక్కి తిరిగి ఆ పాల గ్లాస్ మీ మిస్టర్ స్టోన్కి ఇవ్వడం మర్చిపోవద్దు. ఆ పాలు ఇచ్చిన తర్వాత నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు, మీ ఆయనే అన్నీ చూసుకుంటాడు అని అంటే మిగిలిన వాళ్ళు మళ్ళీ పగలబడి నవ్వుతారు. దీప తన పక్కన ఉన్న దిండు వాళ్ళ మీదకి విసురుతుంది. కానీ ఆవిడ తలుపు మూసి అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ గదిలో దీప మాత్రమే ఉంది. ఆమె గుండె కొట్టుకునే శబ్దం తనకే వినిపిస్తుంది. దీప మనసులో తన స్నేహితులతో మాట్లాడిన మాటలే మెదులుతున్నాయి. అందరూ అన్నారు పెళ్లి రోజు రాత్రి వధువు రాత్రంతా మేల్కొని ఉండాలి అని. విహాన్ సార్ ఏమైనా చేయగలడు అని దీప తనలో తానే అనుకుంటుంది. ఓ దేవుడా, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, ఎలా అయినా విహాన్ సార్ వచ్చేసరికి నేను కనిపించకుండా దాక్కోవాలి అని చుట్టూ చూస్తుంది. అంతలోనే డోర్ ఓపెన్ అయిన శబ్దం వచ్చింది. విహాన్ తలుపులు మూసి లోపలికి వచ్చాడు. అతను వస్తున్న అడుగుల శబ్దం వినపడుతుంది. తన చూపు చాలా ప్రశాంతంగా ఉంది. విహాన్ దీపని అలానే చూస్తూ ముందుకు నడుస్తున్నాడు.
విహాన్ దీప దగ్గరికి రావడంతో దీప లేచి నిలబడి అతని వైపు చూస్తూ ఉంటుంది. సార్, నేను చెప్పేది మీరు కొంచెం వినండి. మీరు నా దగ్గరికి రాకూడదు. వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని భయంగా అంటుంది. ఆమె వింత ప్రవర్తనకి అలాగే చూస్తూ ఏం చేస్తావ్ అని చాలా హస్కీ వాయిస్తో అడుగుతాడు. తనని కొద్దిసేపు ఆట పట్టించాలి అని. అతని వాయిస్ అలా ఉండటం వల్ల దీప తన ఊపిరి ఆగిపోయినట్టు అనిపించినా మరుక్షణంలోనే తన భయాన్ని కప్పిపుచ్చుకొని కోపంగా మాట్లాడాలని కళ్ళు పెద్దవి చేసి, మీరు అలా మాట్లాడితే నేను ఏం భయపడను. మీకు మీరు మీరు అని అంటుంది. ఆమె ఇంకేమీ అనకముందే ఆమె కళ్ళు పక్క టేబుల్ మీద ఉన్న పాల గ్లాస్ మీద పడ్డాయి. ఆమె వెంటనే వాటిని తీసుకొని ఒకే గుక్కలో అన్నీ తాగేసింది. గ్లాస్ టేబుల్ మీద గట్టిగా కొట్టినట్టే పెట్టి, ఇప్పుడు నేను అని అంటుంది. నేను పాలు తాగేశాను కాబట్టి అప్పుడు మీరు నన్ను ఏమీ చేయకూడదు. ఆమె వైపు చూస్తూ అక్కడి నిలబడ్డాడు, తను చేస్తున్న వింత చేష్టలను చూస్తూ. అప్పటి వరకు ఆమె చేస్తున్న పనులకు నవ్వు వస్తున్నా బయటపడకుండా ఉన్న అతను ఒక్కసారిగా నవ్వుతాడు. విహాన్ తన వైపు నార్మల్గానే చూస్తూ, నిజంగా ఈ పాల గ్లాస్ నిన్ను నా నుండి కాపాడిద్దని నువ్వు అనుకుంటున్నావా అని అంటాడు. దీప కళ్ళు పెద్దవి అయ్యాయి. గొంతులో తడి ఆరిపోయింది. అదేంటి, పూజ చెప్పింది అదే కదా. నేను పాలు తాగితే విహాన్ సార్ నన్ను ముట్టుకోరు, దూరంగా ఉంటారు అని చెప్పింది కదా. మరి విహాన్ సార్ ఏంటి ఇలా అంటున్నాడు అని అనుకుంటుంది. విహాన్ వైపు చూస్తుంది. విహాన్ కళ్ళల్లో ఏదో గంభీరత్వం, స్థిరత్వం కనపడింది. అతను నెమ్మదిగా ముందుకు అడుగు పెట్టాడు. అతను మాట్లాడుతున్న మాటలు ఆ గది అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. రా, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అంటాడు. దీప గుండె దడదడలాడింది. ఆమె భయంతో వెనక్కి తిరిగి వణుకుతున్న గొంతుతో, నో, ఇప్పుడు కుదరదు, నేను అందుకు సిద్ధంగా లేను అంటుంది. విహాన్ దీప దగ్గరికి వెళ్లాలని ముందుకు అడుగులు వేస్తాడు. విహాన్ అడుగుల శబ్దం ఆ గది అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. దీప విహాన్ ముందుకు రావడం చూసి వెనక్కి వెనక్కి వెళ్తూ మంచం తలిగి బెడ్ మీద పడింది. బెడ్ మీద నుండి కూడా అలానే వెనక్కి వెనక్కి జరుగుతూ కూర్చుంది. ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పోశాయి. విహాన్ ఆమె ముందు నిలబడి కొంచెం కిందకి వంగి అతని చేతితో దీప చేతిని సున్నితంగా పట్టుకున్నాడు. గదిలో కేవలం వారిద్దరి శ్వాస తప్ప ఇంకేమీ వినపడట్లేదు. భయంతో, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది. విహాన్ ఆమె మొహం మీద ఎయిర్ బ్లో చేశాడు. ఆ శ్వాస ఆమె ఫేస్ మీద ఉన్న ముసుగుని తాకింది. దీప భయంతో కళ్ళు మూసుకొని, నువ్వు నా దగ్గరికి రాకు అని గొనుగుతూ గట్టిగా ఆమె మోయేలు ముసుగును పట్టుకుంది. విహాన్ ఆమె దగ్గరికి వచ్చి మౌనంగా నిలబడి చూస్తుంటాడు. విహాన్ ముఖంలో కొంచెం చిరునవ్వు తిరిగి వచ్చింది. కానీ అతని కళ్ళు ఇంకా డీప్గా అదే పనిగా పట్టి పట్టి చూస్తున్నాడు దీపని. కానీ చాలా కూల్ వాయిస్తో, నేను నిన్ను వదిలేస్తానని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అతని నుండి వస్తున్న శ్వాస దీపం ముఖంని తగులుతుంది. ఆమె శరీరం మొత్తం వణుకుతుంది. ఆమె వేళ్లు ఆమె దుప్పట్టాన్ని గట్టిగా పట్టుకున్నాయి. నెమ్మదిగా చేతితో దీప మొహం మీద ఉన్న దుప్పట్టాన్ని తీశాడు. ఆమె ముఖంలో అమాయకత్వం గది వెలుగులో ఇంకా ప్రకాశించింది. విహాన్ కళ్ళు ఆమెపైనే ఉన్నాయి. ఆమె అందమైన ముఖం కొద్దిగా భయంతో ఎర్రపడింది. ఆమె కళ్ళల్లో భయం, సంకోచం కలిసి మెరుపు కనిపించింది. బెడ్ పక్కన ఉన్న క్యాండిల్స్ వెలుతురులో ఒక చిన్న ముక్కు పుడక మెరుస్తుంది. ఆమె గులాబీ రంగు పెదవులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వణుకుతున్నాయి. కానీ ఆమె గొంతులో మాట బయటకు రావడం లేదు. ఆమె చేతులు భయంతో వణికిపోతున్నాయి. చేతి వేళ్లని గట్టిగా పట్టుకొని నలుపుతుంది. ఆమె వేళ్లకు ఉన్న గోరింటాకు బాగా కనపడుతుంది. ఆ గోరింటాకు ఆమె చేతి మణికట్టుపై ఉన్న గాజులతో పోటీ పడుతున్నాయి. ఆమె భయాన్ని దాచాలని చూస్తూ ప్రయత్నిస్తున్నట్టుంది. విహాన్ చూపులు నెమ్మదిగా ఆమె ముఖం మీద నుండి ఆమె చేతుల వైపుకు చూశాడు. ఎందుకో టెన్షన్గా ఉన్నట్టు చేతులు షివరింగ్ అవుతున్నాయి. విహాన్ దీప ఫేస్ దగ్గరికి వచ్చి చాలా డీప్ వాయిస్తో, నిజంగా అనుకుంటున్నావా నేను ఈ పాలు తాగకపోతే నిన్ను వదిలేస్తాను అని అనుకుంటున్నావా అంటాడు. ఆ మాటకి దీప ఊపిరి ఆగిపోతుంది అనిపిస్తుంది. ఆమె రెండు చేతుల్ని పెనవేసుకొని కళ్ళు మూసుకొని పట్టుకుంది. ఆమెకి ఇప్పుడు ఒకటే అనిపిస్తుంది, అక్కడి నుండి విహాన్ నుంచి తప్పించుకొని పారిపోవాలి అని. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ నేనిప్పుడు ఎలా పారిపోగలను? ఇది విహాన్ సార్ రూమ్ కదా అని మనసులోనే అనుకుంటుంది. విహాన్ వెనక నుండి ఒక దిండుని తీసుకున్నాడు. దాన్ని నెమ్మదిగా ఆమె వైపుకి వంపి, దీన్ని నీ నడుము కింద పెట్టు, ఇది నీకు నొప్పిని తగ్గిస్తుంది అని అన్నాడు. ఆ మాటతో దీప గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఆమె వణుకుతున్న స్వరంతో,
నొప్పి చాలా ఉంటుందా అని భయంగా అంటుంది. అవును, చాలా ఎక్కువగా ఉంటుంది అంటే దీప కళ్ళు ఆ మాటతో పెద్దవి అయ్యాయి. నేను స్నానం చేసి వస్తా, చాలా ఎక్కువ టైం పట్టొచ్చు, నువ్వు రెడీగా ఉండు అంటాడు. ఆ మాటకి దీప కళ్ళు పత్తికాయలంత పెద్దవిగా అయ్యాయి. భయంగా ఎందుకు అని అడుగుతుంది. ఇదంతా నువ్వు అలవాటు చేసుకోవాలి. నేను స్టార్ట్ చేస్తే మినిమం 4 to 5 అవర్స్ వరకు ఆపను. చాలా ఈజీగా చేయగలను అంటాడు. దీప ముఖం ఆ మాటతో వాడిపోతుంది. నేను ఫ్రెష్ అయి వస్తాను, రెడీగా ఉండు అని వాష్రూమ్కి వెళ్తాడు. దీప 4 నుండి 5 గంటలు అన్న దగ్గరే ఆగిపోయాయి. తన ఆలోచనలు గట్టిగా కళ్ళు మూసుకొని వణికిపోతుంది. 15 నిమిషాల తర్వాత విహాన్ ఫ్రెష్ అయి వస్తాడు. విహాన్ దీప ముందుకు వచ్చి, నువ్వు ఇంకా దిండుని అడ్జస్ట్ చేసుకోలేదా అంటాడు. నాకు చాలా భయంగా ఉంది సార్, ఇదంతా నేను ఎలా అలవాటు చేసుకోగలను అంటుంది. విహాన్ ఆమె వైపు కొంచెం నవ్వుతూ చూశాడు. అతని కళ్ళల్లో కొంచెం కోపం ఉంది, కానీ అతని ముఖం పూర్తిగా సీరియస్గా లేదు. మీరు పాలు తాగకుండా అలా ఎలా చేయగలరు అని ప్రశ్నిస్తుంది. దీప మాటలకి కోపం వస్తున్నా దిండు ఇచ్చి, ఇప్పుడు సరిగ్గా లేచి కూర్చో, ఇంకా నా టైంని వేస్ట్ చేయడానికి వీల్లేదు, స్టార్ట్ చేద్దాం అంటాడు. దీప తనలో తానే గొనుక్కుంది. పూజ విహాన్ సార్ పాలు తాగకపోతే ఏమీ జరగదు అని నాకు చెప్పింది, కానీ ఇక్కడ ఏదేదో జరుగుతుంది. తన దగ్గరికి వచ్చిన విహాన్ వైపు చూస్తుంది. అప్పటికే తన చొక్కాపై 2 బటన్స్ తీసి ఉంచాడు. అతని దగ్గరగా వచ్చేసరికి భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. అప్పుడు అకస్మాత్తుగా పుస్తకాల కుప్ప ఆమె ముందు పడింది. విహాన్ చాలా స్మూత్ వాయిస్తో, నీకు ఏమర్థం కాలేదు? ఈ జన్యుశాస్త్రం చాప్టర్లో ఎన్నిసార్లు చదివావు అని అడుగుతాడు. భయంతో కళ్ళు మూసుకునే దీప అతను అడిగిన మాటలకు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది. అంటే మీరు ఇప్పటి వరకు నన్ను చదువుకోవడం గురించి అడిగారా అని భయంగా అంటుంది. దానికి అవును అన్నట్టు తల పైకి ఎత్తకుండానే చెప్తాడు. అవును, ఇంతకీ మరి నువ్వు ఏమనుకున్నావు అని అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ తలదించుకుంది. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఏం లేదు సార్ అంటుంది భయంగా. విహాన్ బ్రీఫ్గా బ్రీత్ ఒకసారి తీసుకొని వదిలి తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తను జాగ్రత్తగా కూర్చోబెట్టి టేబుల్ మీద నుండి దీప స్పెట్స్ తీసుకొని తన కళ్ళకి పెట్టాడు. దీప అతనికి పూర్తిగా భిన్నంగా కనిపించాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు, కానీ అతని వాయిస్ గంభీరంగా ఉంది. పూర్తిగా బుక్స్ పై దృష్టి కేంద్రీకరించాడు. అతడు పుస్తకం తెరిచి పేజీలు తిప్పాడు. ఇంకా చదువు మొదలు పెడదాం దీప అంటాడు. దీప అయిష్టంగానే దిండుని వెనక్కి నెట్టి, ఇంత రాత్రి టైంలో ఎవరు చదువుకుంటారు సార్, నాకు నిద్ర వస్తుంది, మీరు కూడా నిద్రపోండి అంటూ ఆవలిస్తుంది. నేను తర్వాత నిద్రపోతాను, ముందు నువ్వు ఈ చాప్టర్ని అర్థం చేసుకో, రేపు నీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి గుర్తుందా? దీప కళ్ళు రుద్దుకొని ముఖం చిట్లించింది. అవును, నాకు గుర్తుంది, కానీ నా మెదడు ఇప్పుడు పనిచేయడం లేదు, ఇప్పుడు నేను దానికి పని చెప్పాలా అంటుంది. అతను చాలా కూల్ వాయిస్తో అవును అంటాడు. లేకుంటే నువ్వు మళ్ళీ ఫెయిల్ అవుతావు, ఇప్పటి నుండి నేను నీకు అన్నీ నేర్పిస్తాను ప్రతి రాత్రి అంటాడు. దీప వెంటనే తలెత్తి ప్రతి రాత్రినా అని విహాన్ని చూస్తూ అంటుంది. అవును అంటాడు దీప ఫేస్ చూడకుండా. అంటే మీరు ప్రతిరోజు రాత్రి నన్ను చదివిస్తారా? ఇప్పటి వరకు మీరు నన్ను చదివించడం గురించి 4 నుండి 5 గంటలు అన్నారా అని అడుగుతుంది. అవును అని సమాధానమిస్తాడు. మరి నువ్వేమనుకున్నావు అని చిరునవ్వుతో అడుగుతాడు. దీప సిగ్గుపడుతుంది. సార్, మీరు నాతో చాలా కఠినంగా ఉంటారు, చదువుకోకపోతే మీరు కాలేజీలో కొట్టినట్టు స్కేల్తో కొడతారా అని అంటుంది. అవును అంటాడు విహాన్, ఎందుకంటే మీలాంటి విద్యార్థిపై కఠినత్వం మాత్రమే పనిచేస్తుంది అని బదులిచ్చాడు. అతను వంగి పుస్తకంలో ఏదో వివరించడం ప్రారంభించాడు. అతని వేళ్లు పేజీపై కదులుతున్నాయి. అతని స్వరం బేస్గా ఉంది, కానీ చాలా శక్తివంతంగా ఉంది. ఇదిగో చూడు, ఈ చాప్టర్ జన్యు మరియు ఈ తిరోగమన జన్యు రెండూ కలిపితే కొత్త జన్యువు ఆవిర్భవిస్తుంది అని చెప్తుంటాడు. విహాన్ చెప్పడం మొదలు పెట్టగానే దీప తన కళ్ళు మూసుకోవడం ప్రారంభించింది. పుస్తకాలను చూస్తే చాలు దీపకు నిద్ర వస్తుంది. నెమ్మదిగా తల వంగడం ప్రారంభించింది. విహాన్ తనకి లెసన్ చెప్తూ సడన్గా అటువైపు చూసేసరికి దీప సగం నిద్రలో ఉంది. ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు, ఇంకా ఆమె తల ఒక పక్కకు వంగి ఉంది. మిస్ దీప అని పిలిచాడు. తన నుండి సమాధానం లేదు. విహాన్ తన చేత్తో తన 2 బుగ్గలను పట్టుకొని దీప అని కదిలించాడు. నిజంగానే దీప నిద్రపోతుంది. ఆమెలో కదలికలు అస్సలు లేవు. ఇదేంటి, చదువుకోవే తల్లి అంటే నిద్రపోతుంది అని చిరుకోపంగా అనుకొని తన కళ్ళకు ఉన్న కళ్ళద్దాలు తీసి దుప్పటి తీసి భుజాల వరకు కప్పుతూ చూశాడు.
కానీ తన ఒంటి నిండా కూడా నగలు అలానే ఉండేసరికి ఆ నగలన్నిటినీ తీసి టేబుల్పై పెట్టాడు. రూమ్లో వెలుగుతున్న లైట్ ఆఫ్ చేశాడు. పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న బెడ్ లైట్ ఆన్ చేశాడు. కిటికీలో నుండి వస్తున్న పిల్లగాలికి ఆమె జుట్టు ఎగురుతుంది. విహాన్ ఒక్క క్షణం ఆగి ఆమె ముఖంలో అమాయకత్వాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఈ అమ్మాయి ఎందుకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుందో, అస్సలు ఇంత అమాయకత్వం ఏంటో అని ఆశ్చర్యపోతాడు. నెమ్మదిగా తన గది నుండి బయటికి నడిచాడు. తన గది బయటకు వెళ్ళగానే అప్పటి వరకు వాళ్ళ గది పక్కన ఉన్న వాళ్ళ బాబాయ్ ఇంకా తన తమ్ముడు విహాన్కి ఎదురుగా వస్తారు. వావ్, తెల్లవారుజామున 1:30కు బయాలజీ నేర్పిస్తున్నారా? కాదు బాబాయ్, కెమిస్ట్రీ కావచ్చు అని అంటాడు. అభిమన్యు దాన్ని వీడియో రికార్డ్ చేస్తూ అంటాడు. విహాన్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, అయినా మీరేంటి ఇక నా రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. తన మాటలు ఏమీ పట్టించుకోకుండా, మా కాలంలో ఎవరు మమ్మల్ని ఇంత శ్రద్ధగా చదువుకోమని చెప్పలేదు. మీ పెన్ని కాలేజీ టాపర్, నాకు కూడా ఇలా క్లాస్ చెప్పి ఉంటే బాగుండేది అంటాడు ఆయన. ఆయన చెప్పిన విధానానికి అభిమన్యు పగలబడి నవ్వుతాడు. విహాన్ ఆయన మాటలకు తడబడి తన చూపులు పక్కకు తిప్పుకుంటాడు. అంతే అంటావా బాబాయ్ అని అభిమన్యు అంటుంటే ఓపిక నశించి, రేపటి నుండి నేను రివిజన్ క్లాస్ తీసుకుంటాను తమ్ముడు అంటాడు. అన్నయ్య, నేను జోక్ చేశాను, అంతేకాని నువ్వు నాకు క్లాసెస్ తీసుకుంటా అని అనకు అని అక్కడి నుండి పరుగు మొదలు పెడతాడు. విహాన్ లోతైన శ్వాస తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ శ్యామల గారు సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కూర్చొని ఉంది. ఆవిడ మొహం స్క్రీన్ వైపు చూస్తున్నట్టు ఉన్నా కానీ ఆవిడ ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు. విహాన్ ఆవిడ పక్కకు వచ్చి అమ్మా అని ప్రేమగా పిలుస్తాడు. ఆవిడ మొహం పక్కకు తిప్పుకొని, ఆకాష్ చెప్పు నీ కొడుకుతో, నాకు తనతో మాట్లాడడం ఇష్టం లేదు అని. ఆకాష్ అభిమన్యు వెనక నిలబడి నవ్వుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ మాటలకు విహాన్ చిన్నగా నవ్వి ఆమె పక్కన కూర్చున్నాడు. అమ్మా, నేనేం చేశాను అని నువ్వు నాతో మాట్లాడను అంటున్నావు అని అలకగా మొహం పెడతాడు విహాన్. ఏం చేశాను అంటున్నావా? నేను నీ పెళ్లి చాలా ఘనంగా జరిపించాలి అనుకున్నాను. నా కోడలిని నేనే స్వయంగా రెడీ చేయాలి. నా ఇల్లు మొత్తం ఆనందంతో నిండిపోవాలి అని ఎన్ని కళ్ళు కన్నాను. అవన్నీ జరగకుండా చేశావు నువ్వు. పెళ్లి చేసుకునేవాడివి, నాకు చెప్పొచ్చు కదా. నేనే అంగరంగ వైభవంగా పెళ్లి చేసేదాన్ని. నా ఆశలన్నీ అడియాసలు చేశావు. నాకు కోపం రాకుండా ఉంటుందా నీ మీద అని ఆవిడ చిరుకోపంగా అంటారు విహాన్ని చూస్తూ. అమ్మా, నాకు తెలుసు నువ్వు నా పెళ్లి గురించి చాలా కళ్ళు కని ఉంటావని. కానీ అది అనుకోకుండా జరిగిన పెళ్లి. మా ఇద్దరి ఇష్టం లేకుండానే కొన్ని పరిస్థితుల కారణం చేత మా పెళ్లి జరిగింది. ఆ మాటకి శ్యామల గారు ఆశ్చర్యంగా చూస్తారు. అసలు నువ్వు నీ స్టూడెంట్ పెళ్లికి అని కదా చెప్పి వెళ్ళావు, మరి ఇది ఎలా జరిగింది అని అడుగుతారు ఆవిడ. అయ్యో వదిన, నువ్విప్పుడు అసలు పెళ్లి ఎలా జరిగింది అని అడిగేదానికంటే ముందుగా నీ కొడుకు పెళ్లి చేసుకున్నందుకు సంతోషించు. మనం ఎన్నిసార్లు అడిగినా పెళ్ళంటే వద్దు అనేవాడు. పెళ్లి గురించి ప్రస్తావన తీసుకువస్తేనే ఇంట్లో విరుచుకుపడేవాడు. అలాంటి వాడు తన స్టూడెంట్ని పెళ్లి చేసుకొని మరీ ఇంటికి తీసుకొని వచ్చాడు. అందుకు నువ్వు సంతోషించాలి అని నవ్వుతూ చెప్తాడు ఆకాష్. నీకన్నీ వేళాకోలాలే ఆకాష్. నా కొడుకు పెళ్లి చేసుకుని వస్తే నువ్వు అలా అంటావేంటి? అయినా నేను తనని నా కోడలుగా పూర్తిగా యాక్సెప్ట్ చేశాను. తను నా కోడలు, అంతే. మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి. చూడు విహాన్, నీ వల్ల నా కోడలు ఏమన్నా ఇబ్బంది పడింది అనుకో, తనని నీ నుంచి దూరంగా పంపించేస్తాను. తను నీతో ఈ పెళ్లి బంధంలో ఉండలేను అంటే విడాకులు ఇప్పించి నేనే తనకి వేరే పెళ్లి చేపిస్తాను, గుర్తుపెట్టుకో అని ఆవిడ కోపంగా చెప్తుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న విహాన్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ తనని దూరంగా పంపించేస్తాను అంటుందో తన మనసుకి ఎందుకో అలజడిగా అనిపిస్తుంది. దీపని దూరం చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు నచ్చట్లేదు. వదిన, ఇంక వదిలేయండి. ఈరోజు నీ కొడుకు పెళ్ళి, తర్వాత మొదటి రాత్రి తను కొంచెం వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వండి. మీరెక్కడే మాటలతో ఉంచేస్తే ఎలా అని అక్కడ పరిస్థితుల్ని నార్మల్ చేస్తాడు. ఆవిడ చిరుకోపంగా, నేనేమి విహాన్ని నా కొంగుకు కట్టేసి ఉంచలేదు. వెళ్ళాలనుకుంటే అతను నిర్మోహమాటంగా వెళ్ళొచ్చు. నేనేమి అడ్డు చెప్పను అని అంటుంది. విహాన్ చిన్నగా నవ్వి సరే అని తన రూమ్కి వెళ్ళడానికి లేస్తాడు. అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కేవలం అక్కడ విహాన్, ఆకాష్, అభిమన్యు మాత్రమే ఉన్నారు. ఏంటి విహాన్, ఇప్పుడు ఏ లెసన్ చెప్పాలి మీ ఆవిడికి? కెమిస్ట్రీ లెసనా, బయాలజీ లెసనా? మళ్ళీ ఇప్పుడు నిద్రలేపి చెప్తే బాగోదేమో అని ఇద్దరూ నవ్వుతారు. రేపు మార్నింగ్ నుండి మీ ఇద్దరికి జాయింట్గా క్లాసెస్ తీసుకుంటాను బాబాయ్. పిన్ని ఎలాగో నీకు క్లాస్ చెప్పలేదు అంటున్నారు కదా, మీరు డాక్టర్గా హాస్పిటల్కి వెళ్ళే బదులు నా దగ్గర క్లాసెస్ విందురు. ఇక నువ్వు అభి నీ సబ్జెక్టులు ఎన్ని ఆగాయో అవన్నీ కూడా రేపటి నుండి మార్నింగ్ 6 నుండి
నుంచి నీకు డైలీ క్లాస్ తీసుకుంటాను. హ్యాపీనా నువ్వు అని సైడ్ స్మైల్తో అంటాడు. అన్నయ్య ప్లీజ్ అంత కఠినమైన శిక్ష మాత్రం నాకు వేయకు. నేను ఏదో సరదాగా అన్నాను. నీ ఇష్టం. నువ్వు మీ ఆవిడికి క్లాసెస్ చెప్పుకుంటావో కాలేజీకి పంపించుకుంటావో అంతా నీ ఇష్టం. నన్ను వదిలే తండ్రి అని అక్కడి నుంచి తన రూమ్కి పరుగు పెడతాడు. విహాన్ ఒక నిట్టూర్పు విడిచి తన గదికి వెళ్ళి తలుపు తీస్తాడు. బెడ్ లైట్ వెలుగులో దీపమొహం చాలా అందంగా మెరుస్తుంది. తన్ని చూస్తే అలానే ఉండాలనిపిస్తుంది. తన మొహం మీద చిరునవ్వు ఉంది. తను కూడా వెళ్ళి బెడ్ మీద ఒక పక్కకు పడుకుంటాడు. కొద్దిసేపటికి తన మీద ఏదో పడ్డట్టు అలికిడి అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. దీప నిదట్లో విహాన్ మీద చెయ్యి వేసి పడుకుంటుంది. విహాన్కి మొదటిసారి అంత దగ్గరగా ఒక అమ్మాయి ఉండటం. తనని అలానే చూస్తూ ఉండిపోయాడు. తన తేనెలూరే పెదవులు చూస్తే తనకి తెలియకుండా తన పెదవుల దగ్గరికి తన పెదవుల్ని తీసుకొని ముద్దాడబోయాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చి ఛా నేనేంటి ఇలా చేస్తున్నాను అనుకొని దీప చేతిని తన మీద నుండి తీసి పక్కకు పెడతాడు. మళ్ళీ కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అకస్మాత్తుగా కళ్ళు మూసుకోగానే మళ్ళీ తనకి ఏదో తగిలినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. దీప నిద్రలో చేయి అతని గుండెల మీద వేసి నిద్రపోతుంది. ఒక్క క్షణం ఆమె ముఖంలో అదే పనిగా చూశాడు. తన ముఖంలో అదే అమాయకత్వం. తన జుట్టు కొంచెం చెదిరిపోయింది. మిస్ దీప నువ్వు నిజంగా నా నిగ్రహాన్ని కోల్పోయేలా చేసేలా ఉన్నావు అని తన చేతిని మళ్ళీ తీసి పడుకుంటాడు. విహాన్కి కళ్ళు మూసుకున్నా ఇంకా నిద్ర రాలేదు. కొన్నిసార్లు ఆమె మోచేయి అతని చేతిని తాకుతుంది. కొన్నిసార్లు ఆమె కాళ్ళు అతని కాళ్ళపై పడుతున్నాయి. కొన్నిసార్లు ఏదేదో కలవరిస్తూ గొనుకుతుంది. సార్ దయచేసి ఆ ప్రశ్నలు నన్ను అడగవద్దు అంటూ కలవరిస్తుంది. విహాన్కి కొంచెం చిరాకుగా ఉన్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి దీప కలవరిస్తుంది. మిస్టర్ ఎగ్జిక్యూషనర్ ఆఫ్రికన్ అడవిలోకి జంతువులు కూడా మిమ్మల్ని అంగీకరించవు అని కొంచెం ముందుకు జరిగి విహాన్ని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది. విహాన్ దీప చేతిని సున్నితంగా తొలగించడానికి ప్రయత్నించాడు. కానీ దీప ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటూ నేను చదువుతున్నాను, లేకపోతే మిస్టర్ హిట్లర్ బ్రిటిష్ కాలం నాటి ప్రసంగం చెబుతాడు అని గొనుగుతుంది. తను ఆ మాటలు అనగానే విహాన్ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఇంకా తను ఏం మాట్లాడకుండా అలాగే దీప వైపే చూస్తూ అలానే ఉండిపోతాడు. ఈ తింగరిది నిదట్లో కూడా నేనిచ్చే పనిష్మెంట్లను గుర్తు చేసుకుంటుందా అని తనలో తానే అనుకున్నాడు. దీప మాత్రం శుభ్రంగా నిద్రపోతుంది. కానీ నిద్ర అనేది విహాన్ కళ్ళకు దూరమైంది రాత్రంతా. ఎప్పటిలానే మిస్టర్ సూర్య తన డ్యూటీని తను ఎక్కేశాడు. మార్నింగ్ 6కి కిటికీలో నుండి సూర్యుని లేత కిరణాలు దీప మొహం మీద పడుతున్నాయి. ఆ సూర్యకిరణాల వెలుగులో దీపను చాలా అందంగా వెలిగిపోతుంది. దీపకి మెలకువ వచ్చి కళ్ళు నిలుపుకుంటూ ఎదురుగా ఉన్న విహాన్ని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. అప్పటికే సగంకి పైగే విహాన్ మీదే పడుకొని ఉంది దీప. మళ్ళీ కొన్ని సెకండ్లకి ఏదో గుర్తొచ్చిందాయన్లా విహాన్ సార్ మీరేంటి నా గదిలో అని తన్నే అడుగుతుంది. దీప అడిగిన ప్రశ్నకి విహాన్ తన వైపు విచిత్రంగా చూస్తాడు. నేను నా గదిలో ఉండక ఎక్కడ ఉండాలి అని అంటాడు. అప్పుడు గాని గుర్తుకు రాలేదు దీపకి నిన్న తనకి విహాన్కి పెళ్లి జరిగిన సంగతి. సారీ విహాన్ సార్, గుడ్ మార్నింగ్ అని అంటుంది. గుడ్ మార్నింగ్ మిస్ దీపా శ్రీవాత్సవ్, బాగా నిద్ర పట్టిందా అని లేచి కూర్చుంటూ అడుగుతాడు. హా పట్టింది అంటే ఎందుకు పట్టదు, రాత్రంతా నన్ను నిద్ర లేకుండా చేశావు, శుభ్రంగా దున్నపోతు నిద్రపోయినట్టు నిద్రపోయావుగా అని కొంచెం కోపంగా అరుస్తాడు. నన్ను నైట్ చాలా మాటలు అన్నావు గుర్తుందా నీకు అని అడుగుతాడు. ఏంటి నేను మిమ్మల్ని అన్నానా, ఏమన్నా సార్ అని భయంగా అడుగుతుంది. నాకు ఏది గుర్తులేదు సార్ అని తల వంచుకొని చెప్తుంది భయంతో. నేను హిట్లర్నా, నన్ను ఆఫ్రికా అడవుల్లో జంతువులు కూడా యాక్సెప్ట్ చేయవా లెసన్స్ చెప్పడానికి, ఇంకా చాలానే అన్నావు, వాటన్నిటికీ నీకు పనిష్మెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకో అని అంటాడు. దీప భయంగా బెడ్ దిగి నిలబడాలి అని చూస్తుంది. కానీ తన దుప్పట్ట విహాన్ కూర్చున్న దగ్గర ఇరుక్కుపోయి ఉంటుంది. గట్టిగా లాగాలని చూసి మళ్ళీ విహాన్ ఏమంటాడో అని సైలెంట్గా ఉంటుంది. అది గమనించిన విహాన్ లేచి తన దుప్పట్ట తన చేతికిస్తాడు. విహాన్ చేతులు తన చేతి వేళ్ళకు తాగగానే భయంతో వెనక్కి జరుగుతుంది. నేను బోరింగ్ పర్సన్ అన్నావు కదా, అయినా నీలాంటి చదువురాని అమ్మాయిలతో అంత స్ట్రిక్ట్గా ఉంటే చాలా బిరుదులు ఇచ్చావు నాకు అని అంటాడు. విహాన్ నైట్ నిద్రలో దీప అన్న ప్రతి మాట చెప్పేసరికి తనలో తానే నవ్వుకుంటుంది. కానీ భయానికి విహాన్ని తలెత్తి చూడలేదు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు, కాలేజీకి వెళ్ళాలి. కాలేజీలో నువ్వు నా భార్యవని ఎక్కడా చెప్పకు, నాకంటూ కాలేజీలో ఒక ప్రెస్టేజ్ ఉంది అని అంటాడు. దీప ఆ మాటకి కోపంగా అతని వైపు చూస్తుంది. నేనేమి మిమ్మల్ని కావాలని బలవంతంగా పెళ్లి చేసుకోలేదు అని అంటుంది. విహాన్ బయటకు వెళ్ళాలనుకున్నవాడు దీప మాటలు కాగి నేను కావాలని చేసిన పెద్ద తప్పు అదే అని అంటాడు. ఆ మాటకి దీప అయోమయంగా మీరేం మాట్లాడుతున్నారు సార్ అని అడుగుతుంది.
విహాన్ ఏమన్నాడో గుర్తు చేసుకొని తన్ను తాను తమాయించుకొని ఫస్ట్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు. లేదు, ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి అని కొంచెం గొంతు పెంచి మాట్లాడుతుంది. విహాన్ కోపంగా ఆమెను చున్నీ పట్టుకొని దగ్గరికి లాగాడు. దీప వెంటనే బల్లిగా విహాన్కి అతుక్కుపోతుంది. విహాన్ అలా చేయగానే దీప భయంతో వణికిపోతుంది. అంతలోనే తలుపు కొట్టిన శబ్దం అవుతుంది. అమ్మా దీప, తలుపు తెరువు అని బయట శ్యామల గారు, జ్యోతి గారు తలుపు కొడతారు. దీప కంగారుగా మీ అమ్మగారు వచ్చారు సార్, వదలండి అని జరగబోతుంది. తన లెహంగా కాళ్ళల్లో అడ్డుపడి కింద పడబోతుంది దీప. తన ఎక్కడ కింద పడుతుందో అని తన చేయి పట్టుకొని నిలబెట్టాలని చూస్తాడు విహాన్. బ్యాలెన్స్ తప్పి దీప మీద పడిపోతాడు. దీప విహాన్కి అంత దగ్గరగా ఉండడంతో తన గుండె గట్టిగా కొట్టుకుంటుంది. సార్ ప్లీజ్ లేవండి నా మీద నుంచి అని భయంగా అంటుంది. నువ్వు సరిగ్గా ఉండి ఉంటే మనం కింద పడే వాళ్ళు కాదు కదా, ఎప్పుడు ఏదో ఒక తింగర్ పని చేస్తూనే ఉంటావు, నీకు సరిగ్గా నిలబడడం నడవడం కూడా రాదా అని కసురుకుంటాడు. అంతలోనే డోర్ ఓపెన్ అవుతుంది. శ్యామల గారు, జ్యోతి గారు చూపు ఎదురుగా ఉన్న వాళ్ళ జంట మీదే పడుతుంది. దీప బుగ్గలు ఎర్రగా ఉన్నాయి. విహాన్కి అంత దగ్గరగా ఉండడంతో తనకి సిగ్గుగా అనిపిస్తుంది. దీప దుప్పట్ట విహాన్ మెడ చుట్టూ ఉంది. దీప 2 చేతులతో విహాన్ని పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. వాళ్ళని ఆ విధంగా చూడగానే వాళ్ళ కళ్ళు పెద్దవి అయ్యి వెంటనే తలుపు మూసేస్తారు. ఓ మై గాడ్, టైం ఉదయం 6 అయింది, మీరు ఇంకా ఏం చేస్తున్నారు, మీ ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అని మెల్లగా అంటుంది జ్యోతి. అయ్యో, ఈ కాలం పిల్లలకి ఇంకా ఏం అర్థం కావడం లేదు, ఏ సమయంలో ఎలా ఉండాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు అని బయట నుండి అంటారు. ఆవిడ అనే మాటలకు దీప సిగ్గుతో మొహం ఎర్రబడుతుంది. దీప నోటి నుండి మాట రావట్లేదు. చిన్నగా గొంతు పెగిలించి, సార్ మీ అమ్మగారు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఏం జరిగిందని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని చిన్నగా గుసగుసలాడింది. విహాన్ ఆ మాటలకి చిన్నగా నవ్వుతూ, నువ్వేమనుకుంటున్నావో అదే వాళ్ళు కూడా అనుకుంటున్నారు అని అంటాడు. మీ ఉద్దేశం ఏంటి అని సిగ్గుతో తల వంచుకుంటుంది దీప. అయినా ఇప్పుడు కూడా నీకు నన్ను సార్ అని పిలవడానికి వింతగా అనిపించట్లేదా, ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు, నన్ను ఇప్పటి నుండి సార్ అని పిలవకు అంటాడు. నాకు అందులో వింతగా ఏమీ అనిపించలేదు, నేను అలానే పిలుస్తాను అంటుంది. అంతలోనే శ్యామల గారి మాట వినిపించి, మీ పని పూర్తయితే త్వరగా రెడీ అయ్యి కిందకి రండి టిఫిన్ చేయడానికి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పటి నుండి నన్ను నువ్వు కాలేజీలో మాత్రమే సార్ అని పిలువు, ఇంట్లో మాత్రం విహాన్ అని పిలువు అంటాడు. వామ్మో, నాకు భయం, నేను అలా మిమ్మల్ని పిలవలేను అని అంటుంది. అంటే నువ్వు నన్ను చూసి ఇంకా భయపడుతున్నావా? లేదు, నేనెందుకు భయపడతాను మిమ్మల్ని చూసి అని దబాయింపుగా అడుగుతుంది, తన భయాన్ని బయటికి చూపించకుండా. అవునా, రియల్లీ అంటాడు దీపనే చూస్తూ. దీప తడబాటుగా విహాన్ని తన పైనుండి పక్కకి నెట్టి దబదబా లేచి తన బ్యాగ్లో తన బ్లూ జీన్స్ లాంగ్ టాప్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాలని అక్కడి నుండి కదులుతుంది. విహాన్ ఆగు, ఫస్ట్ నేను వెళ్ళి రెడీ అవుతాను, ఎందుకంటే కాలేజీకి లేటుగా వెళ్తే అసలు బాగుండదు, నన్ను ఎవరైనా అడిగితే నా భార్య వల్ల లేట్ అయింది అని నేను చెప్పాల్సి వస్తుంది, అది నాకు ఇష్టం లేదు అంటాడు. దీప ముఖం వాడిపోయింది. అంటే మీరు ఎవరైనా అడిగితే చెప్తారా, మీకు నాకు పెళ్ళయిందని అడుగుతుంది. అవును, ఖచ్చితంగా, నిన్ను చెప్పొద్దన్నాను కానీ నేను చెప్పను అని చెప్పలేదు కదా, ఒకవేళ మీరు ఎవరైనా మిగిలిన ప్రొఫెసర్కి చెప్తే అని అంటుంది. నిజం చెప్తాను అంటాడు. మీరు అలా చెప్పడానికి వీల్లేదు, ఎవరైనా నన్ను ప్రొఫెసర్లు మీరు చెప్పాక అడిగితే మీరే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అని చెప్తాను అని భయంతో దబదబా బాత్రూంలోకి దూరిపోతుంది. విహాన్ తనని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోతాడు. అంతలోనే తన మొబైల్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుండి, బాస్, ఇతని దగ్గర మనకు కావాల్సిన పెన్ డ్రైవ్ లేదు అని చెప్తాడు. తన దగ్గర లేకపోతే తన క్యాబిన్ అంతా వెతకండి, లేకపోతే తన ఇంటిని మొత్తం కూడా వెతకండి, అంతేకాని నాకు ఏదేమైనా సరే ఆ పెన్ డ్రైవ్ కావాలి అని బేస్ వాయిస్తో చెప్తాడు. అవతలి వాళ్ళు సరే అని సమాధానం రాగానే ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడతాడు. రిధిమా వచ్చేలోగా ఎలాగైనా సరే ఈ దీప అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. అసలు ఈ విహాన్ దేనికోసం వెతుకుతున్నాడు, ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, నిజంగానే శివ వేరే వాళ్ళని ప్రేమించి వెళ్ళిపోయాడా, అసలు రిధిమా ఎవరు, తను వచ్చేలోగా దీపను ఎందుకు అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.